సర్కస్ కళాకారులు చేసే ఫీట్లు నోరెళ్లబెట్టేలా ఉంటాయి. తాళ్లపై నడుస్తూ గాల్లో అటూ ఇటూ పల్టీలు కొడుతూ చేసే ఫీట్లు చూడడానికి రెండు కళ్ళు చాలవు. కానీ ఈ ఫీట్ల వెనకాల కళాకారుల కన్నీటి గాథే ఉంటుంది. పొట్టకూటి కోసం వారు పడే కష్టాలు మాటలకే అందం. గతంలో గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో రోడ్డు పక్కన వీధి సర్కస్లు కనిపించేవి. రాను రాను ఇవి దాదాపు కనుమరుగయ్యాయి. టీవీల రాకతో వీటికి ఆదరణ తగ్గిపోయింది. దీంతో దీన్ని నమ్ముకుని జీవిస్తున్న వారు కూడా క్రమంగా దూరమవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాల్లో సర్కస్లు చేస్తూ జీవిస్తున్నారు. మరికొందరు పాఠశాలల్లో సర్కస్ను ప్రదర్శిస్తూ పిల్లలు ఇచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. కోతులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను మచ్చుక చేసుకొని వీటితో కూడా వీరు సర్కస్లో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు. ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన గోపి సర్కస్ బృందం పొదలకూరు పట్టణంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం సాయంత్రం ప్రదర్శించిన సర్కస్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సర్కస్ కళాకారులు మాట్లాడుతూ తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోలేకనే దీని మీదనే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మీ పేరండి? గోపి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఒంగోలు, దర్శి మాది ఒంగోలు. మీరు ఎంతకాలం నుంచి సర్కస్ చేస్తున్నారు? మాకు సర్కస్ అంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ కాలం నుంచి మాకు ఇదే వృత్తి. ఇదే వృత్తి మీద ప్రోగ్రామ్ వేస్తాం. గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు ఇంకంతే, జరిగిన కాడికే జరుగుద్ది, పెద్దగా జరగదు. ఎంత వస్తుంది ఇంకంతే. వేరే వృత్తి ఏమి చేయదు? వేరే ఏం లేదు. ఇదే జీవనోపాధి మీద దీని మీద బతకాలి. చాలా 4-5 కుటుంబాలు ఉంటున్నాయి. 4-5 కుటుంబాలు దీని మీద బతకాలి. 4-5 కుటుంబాలు అన్నీ దీని మీద బతకాలి. మేమంతా దీని మీద బతకాలి. పిల్లలు చదువులు చూపించుకోవాలి. అంటే ఒక నెల 2 నెలలు ఎండాకాలం వరకు ప్రోగ్రామ్కి వస్తాం. తర్వాత మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతే పిల్లలందరూ బడికి వెళ్ళిపోతారు. ఎండాకాలం వరకే సెలవులప్పుడు వస్తుంది దేశం. ఎక్కడెక్కడ జరుపుతారు సర్కస్? ఒక రాష్ట్రంగా ప్రతి రాష్ట్రం తిరుగుతాం. ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి దిక్కడే తిరుగుతాం. ఇక్కడే కాదు. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా? గవర్నమెంట్ ఇంతవరకు ఏ సహకారం మాకైతే అందించలేదు. గవర్నమెంట్ అయితే మాకు ఏ సహకారం అందించలేదు ఇంతవరకు. సర్కస్ బాగా తగ్గిపోయింది కదా ఇప్పుడు. చూడట్లేదు అంతా. ఇప్పుడు టీవీలని, మొబైల్స్ అని, సినిమా థియేటర్లని పెద్దగా దీన్ని ఎవరు క్రియేట్ చేయట్లేదు. ఇంకేదన్నా ముస్లిం ఉత్కా చూడాలనుకుంటే చూస్తారు అంతవరకు. కానీ పెద్దగా ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రామ్ చూడట్లేదు. మేమేందంటే ఇది తాతల ముత్తాల కాలం నుంచి వచ్చింది కాబట్టి ప్రోగ్రామ్ మానలేక వేస్తున్నాం అంతే. ఇదేంటంటే మాకు ఊరితే అయింది కాబట్టి వదలట్లేదు. అంతేగాని దీనికి మించి అయితే ఏం లేదు. మాకైతే ఏం పన్ను గిల్లు ఏమి రావు. గవర్నమెంట్ సహాయం కూడా ఏం అందట్లేదు. గవర్నమెంట్ సహాయం కూడా ఏం పెద్దగా రావట్లేదు మాకు ఇదే జీవనోపాధి. దీని మీదే బతకాలి. లేకపోతే ఊరు ప్రోగ్రామ్ చూసుకుంటా వేసుకుంటే స్కూల్లో కానీ. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన PGI రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భసంచి పుండ్లకు, నీటి బుడగలు, PCOD మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.